మనుషుల మాటలను బట్టి భయపడుతున్నారా? మనుషుల మెప్పు కోసము ప్రతిరోజు తప్పిస్తూ భయపడుతూ బ్రతుకుతున్నారా? అలా భయపడాల్సిన అవసరం లేదు. అలా భయపడితే జీవితాంతం భయపడాల్సి వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా నలుగురు కోసం బ్రతుకుతూ ఉంటాం. కానీ నిజానికి మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన శ్రమల్లో, బాధల్లో నలిగిపోయినప్పుడు మనకు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. ఈ లోకంలో మనుషులు గౌరవించేదాన్ని దేవుడు వెర్రితనంగా చూస్తాడు. ఏదైతే దేవుడు గౌరవించి జ్ఞానముగా ఎంచుతాడో లోకము దాన్ని వెర్రితనంగా చూస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనుషులకు భయపడడం ఆపేస్తేనే ఎదుగుతాం. ఎదగాలన్న ఉద్దేశం ఉందా? అయితే మనుషుల యొక్క మాటలను పట్టించుకోవడం ఆపేయాలి. ఇలాంటి సమస్య కీర్తనకారుడైన దావీదుకు వచ్చినప్పుడు ఆయన ఒక కీర్తన రచించి అందులో ఈ విధంగా చెప్తున్నాడు. 56వ కీర్తన 4వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? శరీరాదారులు, శరీరాన్ని ధరించిన వారు కావచ్చు, శరీరం మీద ఆధారపడ్డవారు కావచ్చు, మనల్ని ఏమీ చేయలేరు. యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఆత్మను శరీరమును కూడా నరకంలో పడిపోయిన వారికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము మంచి చేస్తున్నాం దేవుని దృష్టిలో, అంటే ఒకవేళ దేవుడు మనల్ని చూస్తే, మన జీవితాన్ని చూస్తే మెచ్చుకుంటాడు అని అనిపిస్తే, అది నిజమైతే, అది సత్యమైతే, నీతి అయితే మనం భూమి మీద ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవునికి భయపడుతూ మనం చేసే పనులు జరిగించుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవరికి, శరీరాన్ని ఆధారం చేసుకున్న ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీతి కలిగి సింహం వలె జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.